ఇప్పుడు మనం ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. సో దాంట్లో అది మనకి చాలా డౌట్స్ని క్లియర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు డెలివరీ అయింది, పెళ్ళి ఎన్నేళ్ళు అయింది నీకు? పెళ్ళయింది వెంటనే నాకు ప్రెగ్నెన్సీ జనవరి 21 ఇక్కడ డెలివరీ అయ్యాను. ఇక్కడ డెలివరీ నార్మల్ డెలివరీ చేసుకుంటానని నాకే తెలీదు. మా ఇంట్లో ఎవ్వరు కూడా అనుకోలేదు, నేనైతే అస్సలు అనుకోలేదు. ఇక్కడ నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల నేను నార్మల్ డెలివరీ నీట్ గా చేసుకున్నాను. నేనైతే ఒక్క పని కూడా చేయలేదు, జస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేశాను. లాస్ట్ 9th month లో స్టెప్స్ ఎక్కి స్టెప్స్ దిగాను అంతే. తర్వాత అంతా నేను ఫ్రీగా, అసలు నేను ఒక్క పని అయితే కూడా చేయలేదు. నాకు ఇక్కడ నార్మల్ డెలివరీ అయిపోయింది. ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. నేను డెలివరీ టైంలో అసలు నేను పెయిన్స్ తట్టుకుంటానో లేదో అని ఎంత భయపడ్డారంటే మా ఇంట్లో వాళ్ళు, అసలు నాకు పెయిన్ అనేది కూడా తెలియలేదు. అంత ఎంకరేజ్మెంట్ చేసి ఎంటర్టైన్మెంట్ చేసి నేను ఫ్రీగా డెలివరీ అయిపోయాను. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంజెక్షన్ అంటే కూడా టీటీ ఇంజెక్షన్ వేసుకునేదానికి ఈ వారం చెప్తే రేపు వారం పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు ఇంజెక్షన్ అంటే కూడా భయం లేదు, అంత ఫ్రీగా డెలివరీ చేసేసుకున్నాను. మేడమ్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు, ఏ భయమో ఉండదు అసలు డెలివరీ చేసుకునేది. నీకు ఎప్పుడు ముందు భయం ఉండిందా డెలివరీ అంటే? డెలివరీ అంటే నేను రోజు 9th month వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో చెప్తా అంటే నాకేమన్నా అయిపోతుందేమో, నాకేమన్నా అయిపోతుంది అంటే మా హస్బెండ్ వచ్చేది ఏం పర్వాలేదు, నీకు ఆపరేషన్ అయినా పర్వాలేదు, మేము చేయిస్తాము అన్ని దగ్గర. ఇక్కడికి వచ్చి అందరు అసలు మా హస్బెండ్ అయితే షాక్ అయిపోయాడు, నువ్వా పాప అసలు డెలివరీ చేసుకున్నావు అని. అంటే అంత వీక్ అనమాట నేను. ఒక ఫీవర్ వస్తేనే 5 days వరకు కదలను. అలాంటి దాన్ని నేను ఫ్రీగా డెలివరీ చేసుకొని ఇలా ఉన్నాను. నాకు అసలు ఎంత ఫ్రీగా ఉందంటే నా బాడీ అంత ఫ్రీగా. నీకు డెలివరీ టైంలో ఏమేమి చేపించారు? నేను టాక్ టు బేబీ మాట్లాడాను. అప్పుడు నాకు టాక్ టు బేబీ మాట్లాడినప్పుడు నాకు భలే సంతోషం వేసేది. ఫస్ట్ లో ఏంటి అనుకునేదాన్ని, తర్వాత నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నా బేబీ బాగా రొటేట్ అయ్యేది కడుపులో. నేను మాట్లాడుతున్నప్పుడు ఏమైనా నచ్చింది తినినప్పుడు నేను ఒకే సాంగ్ పెట్టుకొని వినేదాన్ని, బిచ్చగాళ్ళ అమ్మ అమ్మ అనే సాంగ్. ఆ సాంగ్ విన్నప్పుడు నా బేబీ బాగా రొటేట్ అయ్యేది, నా బాడీ నా ఇదంతా. ఇప్పుడు కూడా బయటికి వచ్చి నా బేబీ నన్ను ఏం విసిగించదు, ఆ పాట పెట్టినప్పుడు గమ్ముగా అయిపోతాడు. బేబీ కూడా డెలివరీ గురించి ఏమైనా చెప్పుకునేదా? చెప్పేదాన్ని, నాకు ఏ నొప్పి లేకుండా ఫ్రీగా డెలివరీ అయిపోవాలి, నువ్వు దీర్ఘాయుష్తో ఉండాలి, పూర్ణాయుష్తో ఉండాలని యోగా టీచర్ నాకు నేర్పించారు. ఆ మాటలన్నీ ప్రతిరోజు చెప్పుకునేదాన్ని. నువ్వు హ్యాపీగా బయటికి వచ్చేయాలి, నన్ను ఇబ్బంది పెట్టకూడదు, నువ్వు ఇబ్బంది పడకూడదు, ఆరోగ్యంగా ఉండాలి, అవన్నీ చెప్పుకునేదాన్ని. చెప్పినప్పుడు బేబీ బాగా నా మాటలకి బాగా రెస్పాండ్ అయ్యేది. నా బేబీ అయితే మాత్రం ఇట్లా నన్ను కష్టపెట్టబాకు, నువ్వు కష్టపడబాకు చెప్పినప్పుడు స్పెసిఫిక్ గా నా బేబీ నాకు బాగా, నేను మాట్లాడిన ప్రతిసారి నేను చేపెట్టి నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా చూపించాను. బేబీ బాగా రొటేట్ అయ్యేది, నా మాటలకి బాగా రెస్పాండ్ అయ్యేది. అదే డెలివరీ టైంలో ఎప్పుడు పెయిన్స్ తో వచ్చినావు? నేను ఇక్కడికి 12 నీకు 9th month వచ్చిన తర్వాత డెలివరీ పెయిన్స్ ఎట్లా ఉంటుందో నీకు భయం? అసలు నాకు అవి ఏం తెలీదు, అసలు డెలివరీ అంటే ఏమో తెలీదు, నాకు టెన్షన్ అంతవరకు. నేను కానీ నేను నా బేబీతో మాట్లాడుకుంటున్నట్టు ఇక్కడ మేడమ్స్ చెప్పారు, నువ్వు ఎప్పుడు బేబీ బయటికి రావాలి అనుకుంటా అంటే అప్పుడే వస్తారు అని. నేను ఖైదీ నెంబర్ 150 సినిమాకి వెళ్ళి మా హస్బెండ్ కూడా చెప్పాను, రేపు మా బేబీ బయట వచ్చేస్తే చూడు, 2021 లోపల నేను ఎట్లా అయినా కనేస్తాను నా బేబీ. అలాగే 21 నేను బేబీని కనేస్తాను. నేను చెప్పిన డేటే బేబీని కనేస్తాను. నేను 2021 కంటాను, అలాగే 21 నా బేబీ నేను కన్నాను. వచ్చింది. పెయిన్స్ వచ్చినప్పుడు సిస్టర్స్ వాళ్ళతో ఏం చేసేవి? పెయిన్స్ వచ్చినప్పుడు అయితే నేను పెయిన్స్ అసలు నాకు పీరియడ్స్ టైంలో వచ్చిన పెయిన్స్ తోనే మా ఇంట్లో వాళ్ళని నేను అంత భయపెట్టేసేదాన్ని. అలాంటిది ఇక్కడ డెలివరీ పెయిన్స్ అసలు నేను పెయినే పడలేదు. నన్ను బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు, బాల్ తో ఎక్సర్సైజ్ చేయించారు, వాకింగ్ చేయించారు. నాకు నా మైండ్ అంతా అలా డైవర్ట్ అయిపోయేది అనమాట, పెయిన్స్ మీద ఉండేది కాదు. నాకు పెయిన్ కూడా అంతగా ఏం అనిపించలేదు, ఒక వేలాగా వచ్చేసి వెళ్తా ఉన్నాను. అలాగా వచ్చిపోయేది, వేలాగా వచ్చి వెళ్ళిపోయేది 2 minutes ఒకసారి. అప్పుడు ఆ టైంలో నేను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేదాన్ని, అప్పుడు ఆ పెయిన్ కూడా అనిపించేది కాదు. నేను ఇక్కడ 12:45కి అలా వచ్చాను, 3 కల్లా కనేసాను. సో నీకు అంటే సిస్టర్స్ వీళ్ళందరూ బాగా తెలుసు. అసలు నాకు ఇక్కడ ఇంటర్నల్ టెస్ట్ అవంతా అసలు నాకు ఇంజెక్షన్ అంటేనే భయం. మానసక్క నాకు బాగా ఎంకరేజ్ చేసింది, నీకు ఏం లేదు, ఇక్కడ ఫ్యాకల్టీ అందరూ ఇంట్లో మన తల్లిదండ్రులు ఎలా ఉంటారో అలా చూసుకుంటారు, మనం ఏం భయపడాల్సిన అవసరమే లేదు. నీకు ఫేషియల్ అదంతా చేశారు కదా? నాకు జడలంటే భలే ఇష్టం, వెరైటీ జడలంటే. ఇంతకు ముందు నేను ఇక్కడ ప్రతి నెల వచ్చి చెకప్ కూడా వెరైటీగా వచ్చేదాన్ని, అందుకని నాకు వెరైటీ జడలు వేసారు,
కాబట్టి నువ్వు బాగా నాకు అసలు అంటే మా పెయిన్స్ మీద లేకుండా టాపిక్ అంతా బయట డైవర్ట్ అయిపోయింది. హ్యాపీగా నేను ఫ్రీగా డెలివరీ చేసుకున్నాను. నాకు డెలివరీ టైంలో కూడా నాకు ఏ ఇబ్బంది రాలేదు, ఏ పెయిన్ రాలేదు, ఫ్రీగా చేసేసుకున్నాను. అంటే మేడం వాళ్ళు చెప్పింది వింటే చాలు, మనం ఫ్రీగా డెలివరీ చేసేసుకున్నాం. నీవు డెలివరీకి ముందు అనుకున్నావా నేను ఈజీగా కనేసేయగలుగుతాను అనే అసలు నేను కాన్ఫిడెన్స్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అనుకోలేదు. మా అత్తమ్మ వాళ్ళైతే, మా ఇంట్లో వాళ్ళు అందరూ ఈ పాపకి ఆపరేషన్ అవుతది అనే ఫిక్స్ అయిపోయారు. కానీ అస్సలు నాకు నువ్వు normal దాన్ని delivery ఎట్లా తెలియదు. తీసుకున్నావు అని అట్లా అనుకునేటప్పుడు వాళ్ళు అలా అనుకున్నప్పుడు నేను కూడా 9th month వరకు నేను ఆపరేషన్ అవుతుంది, నేను కనలేను, నేను నా మామూలుగా ఫీవర్ అయితే నేను తట్టుకోలేను, నేను ఇలా అంతా డెలివరీ చేసుకోలేను, నా వల్ల కాదు. నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను, నాకు ఎంత పరిస్థితిలో నాకు ఆపరేషన్ చేయను. ఇక్కడికి వచ్చి నేను ఫ్రీగా డెలివరీ, ఇప్పుడు నేను అందరికి చెప్తున్నాను నార్మల్ డెలివరీ చేసుకుంటే ఎంత ఈజీ అని. సో నువ్వు నార్మల్ 9th వచ్చిన తర్వాత ఎవరినైనా చూసిన తర్వాత నేను కూడా చేసుకుంటాను అనే confidence ఒకసారి వచ్చిందా? మాత్రం అనుకున్నాను నేను నార్మల్ డెలివరీ చేసుకుంటే బాగుంది, మళ్ళీ ఇంటర్నల్ టెస్ట్ ఇవన్నీ చూసి నాకొద్దు, నాకు ఆపరేషనే చేసేసేయండి అని కూడా నేను చెప్పాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎంకరేజ్మెంట్ బాగా చేశారు. ఎందుకు చేసుకోకూడదు, నేను చేసుకుంటాను, నాలాంటి వాళ్ళు నాకు ముందు ఇక్కడ చేసుకున్నారు డెలివరీ, వాళ్ళని చూశాను, వాళ్ళే చేసుకోగా నేను ఎందుకు చేసుకోకూడదు అనుకున్నాను. నేను నార్మల్ డెలివరీ చేసుకున్నాను. చేసుకున్నా.